ఎన్నికలేనంటి నన్ను నీవు ఎన్నుకున్నావు నీ ప్రేమతో, వెలలేని పాపినైన నన్ను నీవు విలువైన రక్తముతో కొన్నావు. ఎన్నికలేనంటి నన్ను నీవు ఎన్నుకున్నావు నీ ప్రేమతో, వెలలేని పాపినైన నన్ను నీవు విలువైన రక్తముతో కొన్నావు. నీ ప్రేమ నిత్య జీవం, నీ కృప శాశ్వతం. నీ ప్రేమ నిత్య జీవం, నీ కృప శాశ్వతం. ఎంతో గొప్పది నీ ఆశీర్వాదము, ఎంతో విలువైనది నీ ఆశీర్వాదము. అయ్యా యేసయ్యా నీ ఆశీర్వాదము ఎంతో గొప్పది. అయ్యా నీ ఆశీర్వాదం ఎంతో గొప్పది. యేసయ్యా నీ ఆశీర్వాదం ఎంతో విలువైనది. అయ్యా నీ ఆశీర్వాదం ఎంతో గొప్పది. యేసయ్యా నీ ఆశీర్వాదం ఎంతో విలువైనది. ఒంటరి అయిన వాడు వందల వేలగును, ఒంటరి అయిన వాడు వందల వేలగును, కూటికి లేని వాడు కోటీశ్వరుడు అగును. హల్లెలూయా. కూటికి లేని వాడిని దేవుడు ఎలా చేస్తాడండి? దేవుని ఆశీర్వాదం ఎలాంటిది? గొప్పది. చప్పటి కూడా దేవుని పడదాం. హల్లెలూయా. నిజంగా నా బాధలో ఉన్నప్పుడు, నా వేదనలో ఉన్నప్పుడు ఈ పాట మరి నాకు ఏ రోజు రాయించాడో కానీ దేవుడు నాకు గుర్తులేదు కానీ చాలా గొప్ప విడుదల నాకు కలుగుతుందండి. గొప్ప అద్భుతం. ఈ పాట పాడుకుని నేను వర్షిప్ చేసిన ప్రార్థనా గదిలోకి వెళ్ళి వర్షిప్ చేసినప్పుడల్లా అందులో ఒక్కొక్క పదం కూడా చాలా, అంటే నేను 2 చరణాలు పాడాను కానీ ప్రతి చరణం కూడా, ప్రతి పదం కూడా పరిశుద్ధాత్మదేవుడు నా చేత రాయించాడు. అది కొంచెం పాడడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. పాడేవాళ్ళు బాగానే పాడతారు, కొంచెం కొత్తగా పాడిన వాళ్ళకి అది అంత హై పిచ్లో పాడడం కష్టం. కానీ దేవుడు మొత్తం మీద ఈ పాటను రాయించాడు. చాలా సంతోషం. ఈ సమయంలో ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి మరి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 7 ప్రత్యేక ఆశీర్వాదపు అభిషేకపు ఆరాధనలో యెహోవా బహువాత్సల్యత గలవాడు మొదటి రోజు నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఈ పదాన్ని గురించి మనం నేర్చుకోవాలంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంది. చదువుదాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించును. ఇకను అంత గర్వంగా మాటలాడదు. గర్వపు మాటలు మీ నోట రానియకు. చూడండి, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మన దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. అనంతము అంటే అర్థం ఏంటి? అంతం ఉందా, అంతం లేదా? కొలతలు లేని జ్ఞానము దేవుడి దగ్గర ఉంది. కొలతలు లేనిది. ఎంత అంటే ఇంత జ్ఞానం ఉంది, పర్వాలేదు. మన పిల్లల్ని చెప్తాము, వీడు వెళ్ళి ఇంతవరకు మేనేజ్ చేసేస్తాడు, ఆడికి ఆ జ్ఞానం ఉంది. కొన్ని విషయాల్లో మనం అంటాము ఈ జ్ఞానం వాడికి లేదు, వీడికి ఆ విషయం తెలియదు కనుక అది చేయలేడు, ఇది అంటది. కానీ దేవుడికి అనంత జ్ఞానం అంటే దానికి అర్థం ఏంటంటే, అనంత జ్ఞానము ఈక్వల్ టు, మనం ఇంత ఒక పాట పాడాము, ఆ పాటకు తగినట్టు మెసేజ్ తగినట్టుగానే పాటలు పాడుతున్నాం అన్నమాట. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా దాగుందా, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా. దేవుడికి అసాధ్యమైనది అంటే ఏమీ లేదు. అసాధ్యమైనది ఏమీ లేదంటేనే ఆ విషయంలో జ్ఞానం ఉందని అర్థం. అంతేనా కదా? అంటే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదంటే
ప్రతిదీ ఆయనకు సాధ్యమనే కదా. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. నిజంగా ఈ వాక్యం చెప్పాలంటే ధైర్యం ఉండాలి. దేవుని జ్ఞానాన్ని వివరించడానికి నా జ్ఞానం సరిపోతుంది. నా జీవితంలో ఏమన్నా లోటు ఉందంటే రెండు విషయాలు. 2 విషయాల మీద నేను చచ్చిపోయే వరకు రాయలేను. 2 టాపిక్స్ మీద పాటలు నేను చాలా రాయగలను. దేవుని కృప వల్ల నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను రాయగలను, దేవుడు రాయిస్తాడు. కానీ 2 విషయాల మీద నేను పాటలు రాయలేను. అది ఓపెన్గా ఒప్పుకుంటున్నా. మొదటి అంశం ఏంటంటే దేవుని జ్ఞానము. రెండవ అంశం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమను వివరించడం అనేది అసాధ్యము. అది మన వల్ల కాదు, అది అర్థం కాదు. దేవుని జ్ఞానము మనము వర్ణించి పాటలు కూడా రాయలేము. ఎందుకంటే దేవుని జ్ఞానము అనంతము. అందులో మనకి ఎంత తెలుసు, ఏమాత్రం తెలుసు, మనమెంత, మన జీవితాలు ఎంత. కానీ ఈరోజు నాకు తెలిసినటువంటి జ్ఞానంలో, దేవుని యొక్క జ్ఞానంలో 0.1% మీకు చెప్పగలను. ఎంతండి? ఇంకా చెప్పాలంటే 0.0001 అనుకోండి. ఇంకా అంతకంటే నేను నాకు ఎంత మైన్యూట్ ఉంటుందో, ఎంత తక్కువ ఉంటుందో ఆ లెవెల్లో మీకు నేను చెప్పగలుగుతున్నాను అంతే. దీన్ని వివరించడం అనేది నాకు అసాధ్యం, దాదాపు అసాధ్యం. ఎందుకంటే అనంత జ్ఞానాన్ని గురించి చెప్పడం అనేది జరగని పని. అయితే ఈ హన్న దేవునికి ఒక టైటిల్ పెట్టింది బైబిల్లో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. హన్నా చేసిన విజ్ఞాపన ప్రార్థన ప్రతి స్త్రీలు నేర్చుకోవాలని నేను చాలాసార్లు చెప్పాను. మీరు మర్చిపోతారు. ఎక్కువగా నేను చాలాసార్లు చెప్పాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ప్రతి స్త్రీ చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకుంటే మనకి సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో ఓడబెరుకుకొనును అని ఉంటుంది కదా. ఆ ఓడబెరుకోవడం అనేది మీకు లేకుండా చక్కని ఇల్లు కట్టుకునే భాగ్యాన్ని దేవుడు జ్ఞానవంతులైన మీకు ఇవ్వబోతాడు. ఈ 10 వచనాల్లో మన జీవితమే మిళితమై ఉందని చెప్పడంలో ఏమాత్రమో సందేహం లేదు. దేవుడి జ్ఞానాన్ని నాకు అందిన జ్ఞానం ప్రకారంగా, దేవా కొంచెం నాకు కొద్దిగా చెప్పినైనా, కొంచెం ఇంటినైనా నేను ఏదైనా చెప్పాలి కదా అక్కడ అని అంటే, దేవుడు నాకు హింట్ ఇచ్చాడు. 2 భాగాలుగా చేస్తాను. దేవుని జ్ఞానాన్ని ఎన్ని భాగాలుగా చేస్తానండి? 2 భాగాలుగా చేస్తే 10% ఆయన జ్ఞానము ఏంటండి, 100లో 10% ఆయన జ్ఞానము ఒక చోట కనపడుతుంది. 90% ఒక చోట కనపడుతుంది. అర్థమైందా మీకు? 10% ఏమో ఒక చోట కనపడుతుంది, 90% ఏమో ఇంకో చోట కనపడుతుంది. అది ఎక్కడో మీకు చెప్తాను. 10% జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశీలించాలంటే 10% జ్ఞానము మీకు ఎక్కడ కనపడుతుందంటే సర్వ సృష్టిలోనూ కనపడుతుంది. మిగిలిన 90% జ్ఞానం ఎక్కడ కనపడుతుందంటే తన పోలికన చొప్పున చేయబడిన మనిషి నిర్మాణము, మానవ నిర్మాణంలోనే కనపడిపోతుంది. చప్పటి కూడా దీని అయిపోతుంది. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఆయన జ్ఞానాన్ని 100%తో కొలిస్తే 10% జ్ఞానం మనం ఎక్కడ కనుగొనగలం? సృష్టిలో, అనగా భూమి, నేల, ఆకాశము, సముద్రాలు, వీటన్నిటితో కలిపితే ఆయన జ్ఞానం మనకు 10% అర్థమవుతుంది. కానీ ఆయన ఎంత జ్ఞానము గలవాడో తెలుసుకోవాలంటే మనిషి యొక్క మానవ నిర్మాణంలోనే తెలిసిపోద్ది. నువ్వు అంత గొప్పోడు. దేవుడు తన జ్ఞానమునంతా ఉపయోగించి ఒక మనిషిని సృజిస్తే మనమేమో చీప్గా మాట్లాడుకుంటాం మన గురించి. తుచ్చమైనది, మనలో కలిసిపోయేది, అవతల ఇడ్చిగిల్లే పడేస్తారు అని అంటారు. నేను చాలాసార్లు చెప్పాను, మనిషి బ్రతకడం ఎంత ప్రాముఖ్యమో మనిషి మరణం కూడా అంతే ప్రాముఖ్యం. పుట్టినప్పుడు ఎంత శ్రేష్టంగా పుట్టావో చనిపోయిన తర్వాత నీ దేహాన్ని మట్టిలో కలపడం కూడా అంతే క్షేమకరంగా జరగాలి. అందుకే ప్రతి ఒక్కరూ తమ మరణమును గురించి, తమ సమాధి గురించి తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలి.
నేను అన్ని విధాల గౌరవప్రదమైనటువంటి సాగనింపు నా దేహానికి జరగాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ నిర్మాణము, దేహం యొక్క నిర్మాణము దేవుని యొక్క జ్ఞానం అంతటితో చేయబడింది. అందుకే దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఇది చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ దేవుని ఆలయంలో దేవుడు ఉంటాడు. నీ దేహంలో దేవుడు ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానముతో నీ దేహము నిర్మితమై ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. ఎవడైనాను తమ దేహాన్ని పాడు చేసుకున్న ఎడల దేవాలయాన్ని పాడు చేసినట్టు అని అర్థం. అంటే దేవుడిచ్చినటువంటి ఆయన తయారు చేసిన జ్ఞానాన్ని అంతటిని నాశనం చేసిన వారం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైంటిస్ట్ పగలనక రాత్రనక కష్టపడి నీటితో నడిచే ఒక కారుని తయారు చేశాడు అనుకుందాం. అది వాళ్ళ కుమారుడికి ఇచ్చి, నాన్న నేను నీటితో తయారు చేశాను రా, ఇది పెట్రోల్ లేకుండా నడిచేస్తుంది, నువ్వు తీసుకెళ్ళరా అని అంటే, సుమారు ఒక 15 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన వాహనాన్ని తన నమ్మి ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కొడుకు ఇస్తే, వాళ్ళ కొడుకు దాన్ని తీసుకెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి డ్రైనేజీలో పడేశాడు. మొక్కలు అయిపోయింది. 15 సంవత్సరాల రీసెర్చ్ ఏమైపోద్దండి? వ్యర్థమైపోతుంది. చెప్పండి గట్టిగా, వ్యర్థమైపోతుంది. దేవుడు తన జ్ఞానమనంతటిని ఉపయోగించి ఒక మనిషిని తయారు చేస్తే, ఆ మనిషి తన దేహమును పాడు చేసుకుంటూ దేవుని ఆలయాన్ని చెడిపేస్తున్నాడు. అందువల్ల దేవుడు బాధపడుతున్నాడు. నాకు అంతా తెలుసు అని ఎవడైతే అనుకుంటాడో వాడంత అజ్ఞాని ఎవడో లేడు. ఒకవేళ నేను కానీ ఎవరినైనా ఒక కొత్తగా వస్తున్న వ్యక్తిని కానీ లేదా వేరొక పాసం కానీ ఆడికి అసలే జ్ఞానమే లేదు, ఆడికి అసలు ఏమీ తెలియదు అని నేను కూడా అంటే, నేను ఇక్కడ దేవుని బడిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నాను, మీరు కూడా చర్చ వదిలేసి వెళ్ళిపోండి. నా అంత అజ్ఞానం లేడు. ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం ఎవరికీ లేదు. నాకు అంతా తెలుసు అనుకున్నంత వెర్రోడు ఈ భూమి మీద ఇంకొకడు ఎవడో లేడు. బైబిల్ చెప్తున్న ప్రకారంగా యెహోవా అనంత జ్ఞానం అయితే ఆ జ్ఞానాన్ని పరిశోధించుకోవడానికి నీకు అసలు సమయమే సరిపోదు, నీ జీవిత కాలమే సరిపోదు. నీకు తెలిసిందల్లా చిన్నపాటి ఏదో విషయం అంతే. ఉదాహరణకి దేవుని యొక్క జ్ఞానము సృష్టిలో, నేను చెప్పాను కదా, నేను అంతా చెప్పలేను, 0.1% చెప్తాను అన్నాను. అందులో ఒక విషయాన్ని చెప్తాను వినండి. మన భూభాగంలో ఇంచుమించు 70% ఎబోవ్ వాటర్ ఉంది, మీ అందరికీ తెలుసు, అవునా? అందులో సముద్ర జలాలు ఉన్నాయి. సముద్రపు జలాలు ఎలా ఉంటాయి? వెళ్ళగానే గ్లాస్తో ముంచుకుని తాగేయాలనిపిస్తుందా? తాగితే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు? దాంట్లో ఏముంటుంది? ఉప్పు ఉంటుంది, ఉప్పు సాంద్రత ఎక్కువ ఉంటుంది, అవునా? మరి అలాంటి సముద్రాల్లో నుండి ఆవిరయ్యి మేఘములు పుడతాయి. ఏమవుతాయండి? సముద్రములో నుండి ఏం పుడుతుంది? నీరు ఆవిరయ్యి ఏం పుడుతుంది? మేఘం పుడుతుంది. ఆ మేఘాలు సముద్రాల్లోనే వర్షాలు కురిపించవచ్చు కదా, ఎక్కడికి వస్తాయి మళ్ళీ? అవి మనుషులు నివసించు భూ ప్రాంతాలకు ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ ఏం కురిపిస్తాయి? వర్షాలు కురిపిస్తాయి. అప్పుడు వర్షాలు కురిపించినప్పుడు ఆ వర్షంలో నువ్వు తడిసినప్పుడు నీ తలలో నుంచి కారుతున్న నీళ్లు నీ నోట్లో గ్యారంటీకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు మీరు గమనించారో లేదో, అవి చాలా చప్పగా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయా? బట్ ఆ నీరు ఎక్కడి నుండి వచ్చింది? సముద్రం నుండి వచ్చిందా? నిజమేనా? మరి సముద్రంలో నుండి వచ్చినటువంటి నీరు ఆవిరైన తర్వాత అది మేఘముగా మారిన తర్వాత నీ దగ్గరకు వచ్చినప్పుడు మధ్యలో ఉప్పు ఏమైంది? మీకు మాట చెప్పనా? తెలియకుండానే దేవుడు, నీ కంటికి కనపడకుండానే దేవుడు ఫిల్టర్ చేసి మేఘాన్ని ఏర్పరిచేశాడు. అది యెహోవా జ్ఞానము. చప్పుడు కూడా దేని మేము పడతాం. హల్లెలూయా. యెహోవా జ్ఞానం అది. ఓకే, రైట్. అక్కడ నీళ్లు కురిస్తే అవన్నీ నదుల కింద మారి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ అదే ఉప్పు నీటిలో కలుస్తాయి, అవునా? ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్, ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే మీ అందరినీ ఒక మాట అడుగుతాను, మనిషి అన్నవాడు ఎవడైనా మేఘాన్ని సృజించగలడా? వర్షాన్ని కురిపించగలడా? చెప్పాలా? మేము మేఘాలను పుట్టించగలమండి అన్నవాడు ఎవడో నుండి చేతులు పైకెత్తాను, చూస్తాను మీకు.
పుట్టించగలరా? లేదు. కొన్నిసార్లు మనకు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. బంగాళాఖాతంలో వాయుగుండం పట్టింది, అది తీవ్ర వాయుగుండంగా మారి విశాఖపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. గంటకి 120 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఓకే, 120 నుంచి 200 మధ్య వేగంతో గాలులు వేస్తాయి. ఎవడైనా బయటకు వస్తే కొట్టుకుపోతారు, జాగ్రత్తగా ఉండండి. హెచ్చరిక విన్నారా ఎప్పుడైనా? గాలి ఎంత వేగం ఉందో మనకు కనపడుతుందా? ఫస్ట్ థింగ్ గాలి కనపడదు. గాలి వేగం కనపడుతుందా? కనపడదు. అయితే చాలామంది ఈ తుఫాన్ వచ్చినప్పుడు సైక్లోన్ యొక్క తీవ్రత ఎంత ఉందని చెక్ చేద్దామని కెమెరాలకు పట్టుకుని కాసుకుని కూర్చుంటారు. ఈ కెమెరాలు పట్టుకుని కూర్చున్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా గాలి వేగాన్ని చూడగలరా? చూడలేరు. ఏం చూస్తారు? ఆ గాలికి ఎగిరిపోతున్న రేకులు, ఆకులు అవి చూపిస్తాడు. చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుందో గాలి, ఎంత ఫోర్స్గా వీస్తుందో చూడండి, ఈ విండ్ ఎలా ఉందో చూడండి అని చెప్పేసి చూపిస్తాడు. అదేంటి, ఆ వేగానికి కొట్టుకుపోతున్నటువంటి వస్తువును చూపించగలరు తప్ప గాలిని ఎవడైనా చూపించగలడా? ఇప్పటి వరకు చూపించలే. అది దేవుని యొక్క జ్ఞానము. ఇంకొక విషయం చెప్తా. మన కరోనాలో చాలామంది ఒకటి లేక చచ్చిపోయారు. ఏంటది? మీ అందరికి గుర్తుంది. పాపం మీరు అందరూ బతికారంటే ఆక్సిజన్ దొరికింది కదా. బయట లేదా ఆక్సిజను? బయట లేదా? కొన్నిసార్లు బయట ఉన్న ఆక్సిజన్ మనకు పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే ఉండవలసిన దానికన్నా అందరూ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి కావాల్సినంత ఆక్సిజన్ డాక్టర్స్ డైరెక్ట్గా ముక్కుకి ఇస్తారు, పైప్ ద్వారా ఇస్తారు. అవునా? ఆ రోజు ఆక్సిజన్ లేకుండా ఎంతోమంది చచ్చిపోయారు. అసలు మనిషి బతకాలంటే ఏం కావాలా చెప్పాలా? గాలి పీల్చినప్పుడు ఏం కావాలా? ఆక్సిజన్ ఉండాలి. నువ్వు ఆక్సిజన్ పీల్స్తే నువ్వు ఏం విడిచిపెడతావు? మీరు అందరూ సైన్స్ తెలుసు కదా. కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతారా? ఓకే, మంచిది. మీరు కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడితే అవి ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు పీల్చుకుంటారు? మీ అందరూ చూసి సైన్స్ చెప్పేస్తున్నాను నేను. చెట్లు పీల్చుకుంటాయి, మనమేమో ఆక్సిజన్ పీల్చుకుంటాం. ఇలాగ ఒక ప్రాసెస్ని కనిపెట్టి ఇలాగ క్రియేట్ చేసింది ఎవరో? చప్పుడు కొడితే ఏమైపోతాం? అనంత జ్ఞాని అగు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిర్మాణం ఎలాంటిదంటే, మానవ యొక్క సృష్టి ఎలాంటిదంటే, మానవునికి ఎన్ని భాగాలు అయితే ఉన్నాయో ప్రతి భాగానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఇచ్చేసాడు దేవుడు. కంటికి ఒక డిపార్ట్మెంటు, చెవికి ఒక డిపార్ట్మెంటు, ముక్కుకు ఒక డిపార్ట్మెంటు, గొంతుకు ఒక డిపార్ట్మెంటు, బోన్కి ఒక డిపార్ట్మెంటు, టిష్యూలకు ఒక డిపార్ట్మెంటు, ఆఖరికి కిడ్నీలకు ఒక డిపార్ట్మెంటు, కిడ్నీలో నెఫ్రాన్స్కి ఒక డిపార్ట్మెంటు. అబ్బా, కిడ్నీ ఎంత ఉంటుంది, దాంట్లోనేమో నెఫ్రాన్స్ ఉంటాయండి, మళ్ళీ దానికి సంబంధించినవి ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో. అది చదివినప్పుడు, సైన్స్ చదివినప్పుడు అసలు ఏంటి కర్మ, ఏంటి మనుషులు ఇన్ని ఉన్నాయనుకున్నాం. దాని మీద పెద్ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి అయితే పిచ్చిలు వేసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం బాడీ అంతా చదవాలి వాళ్ళు. మానవ నిర్మాణం సామాన్యమైనది కాదు. మానవుని యొక్క నిర్మాణాన్ని దేవుడు తన జ్ఞానమంతా హెచ్చించి నిర్మించిన దేహం అది నీ దేహం. యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు. ఒకవేళ మీరెవరు? పోనే ఓకే, ఆయన అనంత జ్ఞాని అయితే మేమెవరం? నెక్స్ట్ క్వశ్చన్ రావాలి కదా. ఆయన అనంత జ్ఞాని అయితే నేనెవరిని? ఎవరంటే మీరు ఆయన అనంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పుట్టిన వెర్రోళ్ళు. చెప్పండి. ఆయన జ్ఞానాన్ని ప్రతి వాళ్ళు చెప్పాలా? ఆయన జ్ఞానాన్ని పరిశోధించడానికి, తెలుసుకోవడానికి పుట్టిన వెర్రివారము. కానీ మనం ఏమంటాం? సరే, నేను చెప్తే మీకు ఈయనంటే మనల్ని ఎర్రోడు అంటున్నాడు, పొద్దుటైనా ఆదివారం పిలిచి అనుకుంటారు మీరు. సరే, నేనే చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:25. దేవుని యొక్క వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. మనుషుని జ్ఞానం కంటే జ్ఞానము కలది. ఇది ఎంతమంది చదివారు? ఎవరికైనా తెలుసా? చదివారులే అండి, అందరూ చదివారు. ఇది ఏమని తెలుసా? ఏమని ఉంది? మరలా చదవమ్మ ఒకసారి.
దేవుని వెర్రితనము దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే, నెక్స్ట్ దేవుని యొక్క బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలమైనది. బలహీనతలు బలం గురించి పక్కనెట్టేద్దాం, మనం ఈరోజు ఆ టాపిక్ కాదు కాబట్టి. సరే, అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 18-19, మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 18-19. ఎవడును తను మోసపరచుకొనకూడదు. చూడండి, మీరు మోసపరుచుకుంటున్నారంట, మీరు అలా మోసపుచ్చబడకండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు మోసపోకండి. ఎలా మోసపోతున్నామంట మనం అంటే చాలా క్లియర్ కట్గా చెప్పాడు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఎడల జ్ఞాని అగుటకు వెర్రివాడు కావలెను. చూసారా, మీరు జ్ఞానవంతులుగా అవ్వాలంటే మీరు ఫస్ట్ ఏమవ్వాలంట? వెర్రివాళ్ళు అవ్వాలంట. మీరు వెర్రివాళ్ళు అయితే కానీ మీరు జ్ఞానవంతులు అవ్వలేరు. నేను వెర్రోడినైనా, నాకు ఎందుకు పనికిరానోడినైనా అంటే దేవుడు ఏమెత్తాడంట? ఒక బిస్కెట్ పడేస్తాడు చక్కగా, ఇంత మొక్క జ్ఞానం. అయితే దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇందులో 19వ వచనం కూడా ఉంటుంది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులు వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును అన్నది. లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదంట? వెర్రితనం. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఉపమానం చెప్తాను. ఇంతకన్నా గొప్ప అర్థవంతమైనది ఏమీ ఉండదు. దీని అర్థం ఏంటంటే, దేవునికంటూ ఒక వెర్రితనము ఉందనుకుంటే, దేవుడు వెర్రోడేం కాదు, దేవునికంటూ ఒక వెర్రితనం అనేది ఏదైనా ఉందనుకుంటే అది ఎవరి జ్ఞానం అంట? మన జ్ఞానం. అంటే దేవుడు ఏదైనా ఒక వెర్రి పని చేశాడు అని అంటే అది మనకున్నట్టి జ్ఞానం ఆయనకుంటే వెర్రి పని చేస్తాడు. ఆయన ఎప్పుడూ మంచి పనులే, గొప్ప పనులే చేస్తాడు కాబట్టి ఆయనకి ఏం లేదు, వెర్రితనము లేదు. దట్ మీన్ మనుషులకు ఉండే జ్ఞానము ఆయనకి లేదు. ఏ జ్ఞానం ఉంది? విశేషమైన జ్ఞానము, అనంత జ్ఞానం ఉంది. చప్పుడు కూడా దేని మేంపడుతుంది. దీన్ని అర్థమయ్యే రీతిలో చెప్తాను మీకు. ఓకే, మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఉపమాన రీతికి చెప్తాను. మీకు అర్థమయ్యే రీతిలో ఉపమానం చెప్తున్నా. చాలా పేదవాడు, ప్రతిరోజు వాడు కూలి పనికి వెళ్ళి సంపాదించుకుంటున్నాడు. అప్పుడే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఎంత కష్టపడినా వాడికి సరిపోవట్లే. ఎవడో చెప్పాడు, ఒరే ఇక్కడ నువ్వు ఎంత కష్టపడినా నీకు డబ్బులు మిగలవు, నువ్వు పిల్లల్ని పెంచుకోలేవు, ఓ పని చేయరా, నాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు, దుబాయ్ వెళ్ళిపోరా అన్నాడు. అంటే సరేరా నువ్వు చెప్తున్నావు కదా, నేను దుబాయ్ వెళ్ళిపోతా అన్నాడు. పాస్పోర్ట్ చేయించుకున్నాడు, దుబాయ్ వీసా వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుబాయ్ వెళ్ళిపోయాడు. ఓకే, అదిగో ఆ మూల బకెట్ ఉంది, చీపురు ఉంది, ఫెనాయిల్ ఉంది అన్నారు. ఇంక మీరు అర్థం చేసుకోండి. సరే, ఏం చేద్దాం? దేశం కానీ దేశం, ఇక్కడ ఏం గడిగినా ఎవరూ చూసేది లేదు కాబట్టి కళ్ళు మూసుకొని ఈయన గడవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఏం చేయాలి? బాత్రూమ్ని కడగాల, ఇల్లు తొడవాలి, తడిగొడ్డు పెట్టాలా. ఇదే నీ డ్యూటీ, నీ పెద్దగా ఏం లేదు, ఇదే నీ డ్యూటీ, భోజనం అన్నీ పడతాను అన్న తర్వాత ఆ పెద్ద సేటు ఇంట్లో ఉన్నాడు, పెద్ద సేటు ఇంట్లో ఉన్నాడు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ ఈ బాత్రూమ్ కడిగేది ఏంటి? అయినా ఒక వారం రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాడు. తర్వాత చేసేది ఏమి లేక అలవాటు పడ్డాడు. అంతే కదా, మనమైనా అంతే కదా, అలవాటు పడ్డాడు. ఒకరోజు అతను మాఫ్ చేస్తూ ఉండగా ఆ సోఫా దగ్గర కింద తెగిపోయిన ఒక చైన్ కనపడ్డది, గోల్డ్ చైన్. వెంటనే, సార్ సేట్ గారు మీ చైన్ పడిపోయిందండి, తీసుకోండి అని ఇచ్చాడు. ఇస్తే, అరే అవునా, ఏది ఇలాగి అన్నాడు. ఇలా చూశాడు, అరే తెగిపోయింది ఇది, పిల్లలు తెంపేసినట్టున్నావు, సరే నువ్వు పెట్టుకో అన్నాడు. 20 గ్రాములు గోల్డ్ ఏమన్నాడైనా, నువ్వు పెట్టుకో అన్నాడు. తెగిపోయిందని ఇలా పడేసాడు ఏంటి అనేసి ఆశ్చర్యంతో సూట్ కేసులో పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో తుడుస్తున్నప్పుడల్లా రోజుకోటి కనపడుతుంది. అంటే వారానికో 2 వారాలకో ఏదో ఒకటి తెగిపోవడం, పిల్లలు ఎక్కువగా తెంపేస్తున్నారు. ఆ పడిపోయిన వాళ్ళ దిగిట్లే, వాటన్నిటిని కూడా తీసుకుని ఆ యజమానుడు చూపిస్తుంటే అన్నాడు, తెగిపోయినవి, ఈ పాడైపోయినాయి, తీసుకో అంటే ఇతను సూట్ కేసులో బంగారం పెరిగిపోతుంది ఎలాగ. ఒకరోజు సీట్ వచ్చి, అరే ఇలారా, ఇది ఉంగరము, ఇక్కడ డైమండ్ ఉందిరా, ఇది మొక్క ఇరిగిపోయింది, నేను ఇంకోటి కొనుక్కున్నానులే, నువ్వు తీసుకొని ఇచ్చేశాడు. ఏంటది? డైమండ్ రింగ్. కడిగిందేమో బాత్రూంలో అనుకున్నాను కానీ ఇక్కడ మాత్రం బాగా ఆఫర్ వస్తుంది అనుకున్నాడు. ఒకరోజు, సార్ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, మా భార్యని పిల్లల్ని చూడాలి సార్,
పోవాలి సార్ అని. టికెట్ తీస్తాను నువ్వు అన్నాడు. అంతే. ఈ బంగారం అంతా మూట కట్టుకుని ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి వచ్చాడు. ఈయన పోజేసుకున్న ఈ బంగారం అంతా వాళ్ళు వదిలేసిన బంగారమా కాదా? వద్దనుకున్న బంగారమా కాదా? ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో అది చెత్త. అవునా? ఆ చెత్తనంతా తీసుకొచ్చి మూట కట్టుకుని ఇండియా తెచ్చుకున్నాడు. గోల్డ్ షాప్లో చూపిస్తే, బాబు ఇది అంతా వాల్యూ కట్టాము 3 కోట్లు ఆడుతుంది అన్న. ఎంతండి? గుండె ఆగిపోయింది. 3 కోట్ల, అందులో ఈ ఒక్కటే ఈ డైమండ్దే నీకు ఇంచుమించు 1.5 కోటి వచ్చేస్తుంది బాబు అన్నారు. 3 కోట్ల. వాళ్ళ ఆవిడతో చెప్పాడు, ఏంటి నీ కోరుకో అన్నాడు. ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు? ముందు ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు అంటారు. అంతేనా? కట్టేద్దామన్నారు. టక్క ఇల్లు కట్టేశాడు. మొత్తం ఆ ఊరిలోనే సంపన్నుల కన్నా విలువైన ఇల్లు ఒకటి కట్టేశాడు. మంచి ఇల్లు కట్టేశాడు. మరలా వెళ్ళాడు. మరలా ఆ గోల్డ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేది, మళ్ళీ గోల్డ్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ తీసుకొచ్చి అసలు పెళ్లి చేశాడండి, కూతురు పెళ్ళి. అసలు ఆ ఊర్లో సంపన్నులు కూడా ఎవడో చేయలేదు, అలా ఆశ్చర్యపోయే రీతిలో చేసేసాడు పెళ్ళి. ఇది చూసి వాడి ఫ్రెండ్ ఒకరోజు అన్నాడు, మావా నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోరా దుబాయ్ అన్నాడు. సరేరా తీసుకెళ్తలేరా, నేను నా బాధ పడలేకపోతున్నాను, ఇక్కడ అసలు డబ్బులు వస్తలే, తీసుకెళ్ళరా అని. సరే తీసుకెళ్తారా. మామ నువ్వేమనుకోక, నువ్వు అక్కడ ఏం పని చేస్తావురా, ఇంత డబ్బు సంపాదిస్తావు. అప్పుడు అతను అన్నాడు, పొద్దుటే లేచి బకెట్లో నీళ్లు పట్టుకుని, ఫినాయిల్ డబ్బా తీసుకుని, చీపురు తీసుకుని బాత్రూములు కడుగుతాను రా. అది అయిపోయిన తర్వాత టిఫిన్ వస్తుంది, టిఫిన్ తినేస్తాను. తర్వాత ఇల్లంతా 3 ఫ్లోర్లు ఉంటుంది, మాఫ్ చేసుకుంటాను. తర్వాత వస్తాను, భోజనం చేస్తాను. ఇంకా ఎక్కడ ఏమైనా సాయంత్రానికి మా సీట్ వస్తాడు, వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ ఏమి క్రమంగా లేవో అన్నీ సెట్ చేస్తాను. ఇదేరా నా పని. ఏంటి మామ 2 సంవత్సరాలు బాత్రూమ్ కడితే 3 కోట్లు వస్తాయా అన్నాడు. నీకోటి చెప్పనేరా, ఆడిచ్చిన జీతం తక్కువ, ఆడు పడేసిన వస్తువులు కౌంట్ చేస్తే నాకు 3 కోట్లు వచ్చినాయిరా అంటే, ఏంటి వాళ్ళు పడేసిన చెత్త ఈ బిల్డింగా అన్నాడు. అంతేనా కదా? వాడు వదిలేసిన చెత్త, వాడు పడేసిన వస్తువులు విలువే ఆ బిల్డింగ్ ధర. అంటే ఒక సేటు వదిలేసిన వస్తువులు చెత్తగా కూర్చుకుని సూట్ కేసులో పెట్టుకొని తెచ్చుకుని అమ్ముకుంటే కట్టిన ఇల్లే ఆ ఊర్లో పెద్ద ఇల్లు కింద భావిస్తున్నారు అందరూ. వాడు కోటీశ్వరుడురా అంటున్నారు. ఈరోజు ఆ సేటు వదిలేసిన ఆ చెత్తే నీకు నాకు అనుగ్రహించబడిన జ్ఞానము. అర్థమైందా మీకు? అంటే దేవుడికంటూ ఏదైనా వెర్రితనం ఉంది అనుకుంటే అది నీ జ్ఞానం. ఆ సేటు తుడవగా అంటే ఆ సేటు వదిలేగా వచ్చేసిన చెత్తే వీడు కోటీశ్వరుడు అవడానికి కారణం ఎలాగుందో, దేవుని యొక్క అజ్ఞానం కానీ ఏదైనా ఉందనుకుంటే అది నీ జ్ఞానం అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులు వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. ఎవడో తను తాను మోసపుచ్చుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలను అనే మాట రాయబడింది. అసలు జ్ఞాని అనే పదం మనం విన్నామంటే ఒక ఆయన పేరు గుర్తుకొచ్చేస్తుంది. ఎవరో, అంతేనా? ఇంక అంతకు మించిన వాళ్ళు ఎవరు లేరు. జ్ఞాని అనే మాట అన్నామంటే ఎవరు గుర్తుకొచ్చేస్తారు? సొలొమోనే గుర్తుకొస్తాడు. మీ అందరికీ మాట చెప్తాను, క్రైస్తవులు మందిరాలకు వెళ్తారు, ప్రార్థన చేస్తారు, కానీ జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి పట్టుకోండి, అందరూ ఇలా పట్టుకోండి, చూపించండి. అందుకే బైబిల్ తెమ్మంటాను. ఈ బైబిల్ అంతా ఏముందంటే అనంత జ్ఞానం ఉంది ఇందులో. ఈ అనంత జ్ఞానంలో నుంచి మనము వాక్యం చదవాలి. ఎలా చదవాలి అంటే, మా అమ్మ తిడతారు, మా నాన్న తిడతాడు, ఈరోజు వాక్యం చదవకుండా టిఫిన్ చేస్తే అది కాదు చదువు. ఒకవేళ వేడిగా ఉంది టిఫిను, చల్లారిపోతుంది, త్వరగా చదివేయాలి. అది నీ జీవితాన్ని మార్చదు. నేను కూడా అలాగే చదివేవాడిని. కాలేజీకి వెళ్ళాలంటే ట్రైన్ వెళ్ళిపోతాను గబగబా చదవాలంటే చిన్న కీర్తన తీసుకోవాలి. కొన్నిసార్లు 2 వచనాలు 3 వచనాలు చదివేసి అమ్మ టిఫిన్ అని మా అమ్మ ఇలా తీసుకొచ్చి ఇలా పడేసేది, అంతే టకటక తినేసి పరిగెత్తిపోయాడు. ఫార్మాలిటీగా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. బైబిల్ చదివావంటే నువ్వు చదివిన టాపిక్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు.
ప్రతి దానిలో కూడా జ్ఞానం ఉంది. దేవుని యొక్క జ్ఞానం అంతా పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. అది మనము తోడుకునే కొలది వస్తుంది. నేను 10 సంవత్సరాలు మినిస్ట్రీని ప్రారంభించి 10 సంవత్సరాలైంది. చెప్పిన వాక్యాన్ని నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పను. ఎందుకంటే నేను చెప్తే నేను ఆ రోజు సిగ్గుపడతాను. నేను చాలా లేజీగా బతికానని, ఈరోజు ఈ వారం అంతా చాలా లేజీగా ఉన్నానని నాకు అర్థం. ఎందుకంటే యెహోవా అనంత జ్ఞానం అంటే నువ్వు ఎంతకాలం బతుకుతావో నీకు తెలుసు. అనంత జ్ఞానానికి అంతం లేదు. నువ్వు రోజుకు ఒక టాపిక్ చెప్పినా నీ జీవితమే సరిపోదు. కొందరు అంటారు, ఏం చెప్తామండి, ఇన్ని టాపిక్లన్నా చెప్తామండి అంటారు. పాస్టర్, నాకు అర్థం కాదు ఆ మాటకి. ఇన్ని టాపిక్లు చెప్పాలా? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో నేను రాసుకుంటున్నా, ఈసారి చెప్తే ఇలా టాపిక్లు వైజ్ చెప్దామని చెప్పి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఎన్ని టాపిక్లు చెప్పాలని రాసుకుంటే 42 టాపిక్స్ వచ్చినాయి. 42 టాపిక్స్. అదేనా? అంత గొప్ప జ్ఞానం అండి దేవుని. మనకు ఉన్నది ఆదివారాలు ఏంటండి? 52 ఆదివారాలు. అక్కడికే 42 వచ్చేసినాయి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం చెప్తేనే నీకు 42 ఆదివారాలు వచ్చాయి. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే 52 అధ్యాయాలు సరిపోతుంది. 1వ అధ్యాయం చెప్పుకుందామా ఒక సంవత్సరం అంతా. ప్రియమైన దేవుని, అంత జ్ఞానం ఉందండి. నువ్వు వెతికి కొలది నీకు జ్ఞానం వస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో మా నాన్న తిడుతున్నాడు, మా అమ్మ తిడుతుంది, నేను పుట్టుక్రైస్తున్నాను కాబట్టి చదవకపోతే నా జీవితం వేస్ట్ అని చదవద్దు. జ్ఞానాన్ని సంపాదించడానికి చదవండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి ఉన్నారు. చదువుదాం ఒకసారి, ఈ మాట ఉంటుంది చూడండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాచకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. చూడండి, జ్ఞానాన్ని విసర్జించిన వాడిని దేవుడు ఏం చేస్తాడండి? విసర్జిస్తాడు. ఆయన ప్రజలు జ్ఞానాన్ని కోరుకోకపోతే దేవుడు కూడా వాడిని విసర్జిస్తాడు. మీ అందరికీ ఒక మాట చెప్తాను, ఇది మీరు పాటించండి, దేవుడు మీ జీవితాన్ని అద్భుతకరంగా మారుస్తాడు. అదేంటో చెప్పనా? శనివారం సాయంకాల సమయంలో కనీసం నైట్ అయినా పడుకునేటప్పుడు ఒక్క అరగంట సేపు అయినా, రేపు ఆదివారం నీ సన్నిధికి వెళ్తాను, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ సేవకుని వాడుకొని ఒక్క అరగంట సేపు మీరు ప్రార్థన చేస్తే మీ జీవితాలు మారిపోతాయి. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? సేవకుని గురించి, సేవకుని ద్వారా మాట్లాడాలి. ఇక్కడ మేము ఎంత ప్రిపేర్ అయినా మన ఒకటంటే దేవుడు పలికించకపోతే ఏది రాదండి, ఏమీ రాదు. దేవుడు నాకు బయలుపరచింది ఏమీ రాదు. అనంత జ్ఞానాన్ని గురించి నేను చెప్పాలంటే టగడగా చెప్పేస్తానా? అవ్వగలుగుతుందా? కాదు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞానం లేక చెరపట్టబడుతున్నారు. ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు వచ్చినాయంటే జ్ఞానం లేక, మీరు ఇబ్బందులు పడుతున్నారంటే జ్ఞానం లేక, వ్యాధులు వస్తున్నాయంటే జ్ఞానం లేక, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే ఒకే ఒక ఆన్సర్ చెప్పండి, జ్ఞానము లేక. నీకు జ్ఞానం అంటే ప్రతి సమస్య నుంచి విడుదల కలగజేస్తాడు దేవుడు. మీ అందరికీ ఒక మాట చెప్తాను, మనిషికి ప్రాబ్లం లేనటువంటి వాడు ఎవడో ఉండడు. కానీ ప్రతి మనిషికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే కొండల్లో కోనల్లో కాదు. ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. ఈ గ్రంథమే ప్రతి దానికి ఆన్సర్. జ్ఞాని అయినటువంటి సొలొమోను 3 మాటలు చెప్పాడు. అది నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తా. 3 మాటలు, ఎందుకంటే జ్ఞాని కాబట్టి ఆయనకి చెప్తాడు. 2వ అధ్యాయం 1వ వచనం చదువు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుదాం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగును దేమియునియు నేవంటిని. నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతిరో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. చాలు. మందు తాగినప్పుడు అయితే ఎలా ఉంటుందో నేను మాత్రం ఊహించి చెప్పగలను. నేను ఎప్పుడు తాగలేదు, నా నాలుగు కూడా అంటించుకోలేదు. వాళ్ళు తాగినప్పుడు అలా పేసి ఎలా పెడతారండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవడైనా బా సూపర్ ఉంది అంటాడా? మందు తాగినప్పుడు ఎలా పెడతాడు? అవసరమైతే ఒకరోజు చూసి ఎవడన్నా తాగుతుంటే కూర్చుని చూడండి. మీరు తాగొద్దు అలాగని. ఏం చేస్తారు వాళ్ళు? పేసు కళ్ళు మూసుకుని చూస్తారు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ తాగిపోతాడులే చాలా. అయితే నేను ఎప్పుడు దేవుని కృప వల్ల తాగలే.
వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారు. ఒకడైతే గ్లాస్ తీసుకొచ్చేసి ఏమైనా ఈ రోజు వీడు తాగించాలనుకున్నాక నేను ఎప్పుడు అసలే నువ్వు అలా అంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతానని వాడిని. ఆయన బలవంతం చేసేవారు కాదు, కానీ వాళ్ళు తాగినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసేవాడిని. అందుకే నేను బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను అంట. అటు కళ్ళు మూసుకుని అంటాడు, కొందరు అయితే ముక్కు మూసుకుని తాగుతారు. నాకు ఇప్పటికే అర్థం కాదు అంత విషయం ఎందుకు తాగాలి. నేను ట్రై చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. కానీ ఒక ఆయన ట్రై చేసేసాడు. ఎవరు చదివారు కదండి, సొలొమోన్. ఇందులో ఎంత సంతోషం ఉంటుందో ఏముంటుందో ట్రై చేద్దామని చేసేసాడు. బట్ యవ్వన కాలంలో ఆయన తాగలే. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుడు తేజోమహిమను దింపిన ఆ చరిత్ర పక్కన పెట్టేసి ప్రతిదీ చూడాలి, ఈసారి టేస్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, దాన్ని టేస్ట్ చూశాడు. అది నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు, ఆయనే చెప్పాడు కదా 3వ వచనంలో. సరే ఇప్పుడు 4వ వచనం చదువుదాం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నార్మల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని. చాలు. ఎంతమందికి ఒక 2-3 ఎకరాలు ఉంటే బాగుండు, మాకు శుభ్రంగా వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటూ చక్కగా కూరగాయలు పండించుకుంటూ అక్కడ ఇల్లు కట్టుకుంటూ ప్రశాంతంగా బతికేద్దామని ఎంతమందికి అనిపించింది? ఎవరికి అనిపించలేదా? మీకు బాగా డబ్బు మీద ఆశ ఉంది, మ్యాక్సిమం అనిపిస్తుంది. ల్యాండ్ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? చక్కగా మొక్కలు పెంచుకుంటాం, కూరగాయలు పెంచుకోవడం, చక్కగా ఒక చెరువు, ఆ చెరువులో నీళ్లు, అందులో ఒక చిన్న పడవేసుకుని మీరంతా తిరగాలి. అబ్బో మామూలుగా ఉండదు. కుందేళ్ళు పెంచాలి, కుక్కలు పెంచాలి, పప్పి అనాలి, అన్నీ పెంచాలి. మనకు అన్ని ఆశలు ఉంటాయి. మనకు లేదు కానీ డబ్బు లేదు కానీ ఉంటే ఏం చేస్తాం మనం? నేను నిజాలు మాట్లాడే పాస్టర్ని, అబద్ధాలు మాట్లాడినా. మీ ఫీలింగ్సే నేను చెప్తున్నా. అవునా? డబ్బులు లేక ఎలా ఉన్నాం, కానీ డబ్బు ఉంటే మనం ఎలా ఉంటాం? పాపం ఈయన జ్ఞానమే అడిగాడు. దేవుడు ఏం చేశాడంటే ఏమిచ్చాడు? ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? లేదు ఇదంతా కూడా మనం రీసెర్చ్ చేద్దామని. ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరో తెలుసా? ఈయనే, జ్ఞాని అయినటువంటి సొలొమోన్. ఎవరెవరో సైంటిస్టులు చెప్తారు కానీ ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ బాటనీ. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ యొక్క జ్ఞానాన్ని వర్ణించడం మన వల్ల కాదు. ఆయన ప్రతీది కూడా ఇప్పుడు గార్డెన్, ఇది మన పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో గార్డెన్ ఇలా ఇలా మొక్కలు లైన్లో పెంచుతారు చూడండి, అవన్నీ కూడా ఎవరు చేశారంటే సొలొమోనే చేశాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక డైనింగ్ టేబుల్ నిర్మాణకర్త కూడా ఎవరో? డైనింగ్ టేబుల్ సొలొమోనే. అంత గొప్ప జ్ఞానవంతుడు. ఆయన అన్నీ కట్టించుకుని సంతోషంగా ఉండాలని అనుకున్నాడంట. అన్నీ కట్టించుకున్నాడు చక్కగా. ఇప్పుడు దానికి ఇంకో మనవాళ్ళు పేరు పెడుతున్నారు ఏంటి, ఫామ్ హౌస్. పాపం సినిమా షూటింగ్లు తీసి అలసిపోయి ఫామ్ హౌస్కి వెళ్ళి గేదెలు కాసుకుంటూ, మొక్కలు పెంచుకుంటూ, నీళ్లు పెట్టుకుంటూ, ఓ ట్యాప్ పట్టుకుని మొక్కలకి నీళ్ళు ఎడుతున్నట్టు పాపం అలసిపోయి శరీరాలు సేద తీర్చబడుతున్నాయి. జ్ఞాని అని సొలొమోన్ అంటాడు, అప్పుడు ఉన్నవే ఇప్పుడు ఉన్నాయని. ఆడు ఎంత కోట్లు సంపాదించుకుని ఆఖరికి ఎందులో పెట్టుకుంటాడు? నీళ్ళు. అంతే, మనశ్శాంతి కోసం మనిషి కోట్ల కోసం వెతికి 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 లాస్ట్న మనశ్శాంతి కోసం వెతుకుతాడు. ఎంత మంచి దేవుడు అయ్యా. ఈ పాట ఇంకో వర్షన్ ఉంది. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, జగమంతా వెదికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోని కనుగొన్నాను, చివరికది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రేమనేది ఎక్కడ ఉందని క్షేమమనేది ఎచట నాకు దొరికేనని, ప్రేమనేది ఎక్కడ ఉందని క్షేమమనేది ఎచట నాకు దొరికేనని,
బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులను వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. దేవుడి దగ్గరికి రావడం అంటే జ్ఞానం ఎదుర్కోవడమే. ఆఖరికి ప్రజలందరూ డబ్బులు సంపాదించి దేని దగ్గరికి వస్తున్నారు? ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అంటే ఏంటి? మన పితరులు పండించిన పంట పొలాల్లోకే వస్తున్నారు. ఈయన కూడా అన్నీ చేసి జ్ఞానము అందులో ఏమైనా దొరుకుతుందేమో అని చూశాడు, అది ఏం దొరకలేదు. తర్వాత ఇంకోటి చూద్దాం 4వ వచనం, 7వ వచనం. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటాడు. చూడండి, పశువులు కాబట్టి అది కూడా చేసేసాడు, పశువులను కూడా కాజేశాడు. అంటే చాలా ఎక్కువ పశువులను కలిగి ఉన్న వ్యక్తిగా, ఘనుడిగా ఉన్నాడు. నెక్స్ట్, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకుంటుని. చూడండి, ఈయన వెండి బంగారం. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళాం అనుకోండి, బీరువాలోని తీసి చూపిస్తారు. ఏంటి? మొన్నే బావగారు కొన్నారమ్మా. ఏంటది? ఇవన్నీ ఈయన అన్నీ సంపాదించుకున్నాడట. తర్వాత నేను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేందును సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్రులను ఉంచుకుంటూ వచ్చి, గాయకురాండ్రని, డ్యాన్సర్ని. ఈయనకి సంతోషం అన్నప్పుడు పాటలు వినాలి. మనసు బాగాలేదే, టెన్షన్గా ఉందండి, పాటలు పాడండి. పాటలు వింటే టెన్షన్ పోతుంది తెలుసా? చాలామంది బీపీలు ఎందుకు వస్తుందో తెలుసా? పాటలు వినరు. కొందరు కళాపోషణ చాలా తక్కువ ఉంటుంది. కళాపోషణ ఉండాలి, కొంచెం పాటలు వినండి. అర్థమైందా? పాటలు వినడం వల్ల నర్వ్ సిస్టమ్ అంతా చక్కగా ఒక క్రమబద్ధీకరణ జరుగుతుంది. బీపీ ఎక్కువగా వచ్చేవాళ్ళు పాటలు వినరు, వాళ్ళు ఎక్కువగా వార్తలు వింటారు. హైదరాబాద్ పట్టణానికి పొంచి ఉన్న ముప్పు, మరికొద్ది రోజుల్లో భూకంపం వచ్చును, చచ్చిపోతాం అంతే. ఇలాంటి వార్తలు విని 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 టెన్షన్ పడిపోతున్నారు. అందుకే బీపీలు వచ్చేస్తున్నాయి. పాటలు వినండి. ఈ లోకం నువ్వు వినకపోయినా అది నడుచుకుంటూనే పోతూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఏం చేసినా, దేవుడు ఏం సెట్ చేయాలో అన్నీ సెట్ చేసాడు. దాని గురించి టెన్షన్ పడకండి. సొలొమోను గారు పాటలు వినేవాడు బాగా. మంచి, ఆయనకి ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ రాదు కానీ మంచి పాటగాడితో పాటు ఆయన ఇంకో కళాభాషణ ఉంది, డ్యాన్స్. మంచి మంచి డ్యాన్సర్లు కూడా తీసుకొచ్చి డ్యాన్స్ చేయించుకుంటూ ఉండేవాడు. అది చూసి అబ్బా వాహ్వా అనేవాడు. ఇంతకన్నా భయంకరమైనది ఇంకోటి ఉంది. వెళ్ళిన చోటనాల్లో ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చేవాడు. ఇది నేను చెప్పింది కాదు, ఆయన రాశాడు. సొలొమోను గారి గురించి నేనేమన్నా డబ్బులు తీసుకుని నేను తప్పుగా ఏం చెప్పట్లేదు. ఎవరో నాకు డబ్బులు ఇచ్చి ఆయన గురించి తప్పుగా చెప్పమన్నాడు. ఆయనే అన్నాడు, నేను అనేక మంది ఉపపత్రులను ఉంచుకుంటూ వచ్చి తిని. ఈయన బాగా డబ్బు ఉంది, మంచి రాజు, జ్ఞానవంతుడు. రెండోది, ఆయనతో పెట్టుకుంటే రాజ్యాలు నాశనం అయిపోతాయి, రాజులు చచ్చిపోతారు. కాబట్టి వెళ్ళిన చోట ఆ చిన్న రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యానికి వెళ్ళేవాడు. సొలొమోను గారు వస్తున్నారంటే ఆయనకు పండుగ, చక్కగా భోజనం పెట్టారు. భోజనం ఎవరు పెట్టాలా? రాజుగారు పెట్టరు, రాజుగారు అమ్మాయి వచ్చి పెట్టాలి. ఎందుకంటే రాజుగారు కాబట్టి, మహారాజు కాబట్టి. వచ్చినప్పుడు మీ అమ్మాయి చాలా బాగుంది, ఉపపత్నిగా పంపించండి అండి. అయ్యా, ఉపపత్నిగా పంపించండి, ఓకే. రాజుగారు 3000 మంది ఉపపత్నులు అందరూ కూడా రాజుగారి కుమార్తెలే. తెలుసా మీకు? ఆయన ఈజిప్ట్ వెళ్తే పరో కూడా భయపడిపోయాడు. ముందు ఫస్ట్ పిల్లం ఆయనకి ఎవరు? పరో కుమార్తె. అలాగా 3000 మంది. అందానికి నాన్ స్టాప్ అండి. ఒక అందగతిని చూడండి, అంతకు మించిన అందగతి కనపడుతుంది, అంతకు మించి అందగతి కనపడుతుంది. ఒక అందగాడిని చూడండి, ప్రభా ఒక అందగాడిని ఇమ్మని అడగండి, దేవుడు 3-4 చూపిస్తారు. అందులో నీకు ఎవరు చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కాదు నీకు. ఈయన కూడా వెళ్ళిన చోటల్లా అమ్మాయిలు కావాలని చెప్పి తెచ్చేసుకున్నాడు 3000 మంది. దాంట్లో ఏమైనా సుఖం దొరుకుతుందేమో అనుకున్నాడు. ఆఖరికి సామెతలు రాశాడు, అమ్మాయిల గురించి రాసి, గయ్యాలతో సంసారం చేసే కన్నా ముద్ది మీద ఒక మూలను ఉండడం మేలని అమ్మాయిల మీద రీసెర్చ్ కూడా చేసి అమ్మాయిల యొక్క క్యారెక్టర్ను ఆయన రాసేసాడు.
అందుకే పెళ్లి కానోళ్ళు మరలా చెప్తున్నాను, పెళ్లి కానోళ్ళు సామెతలు బాగా చదవాలి. అప్పుడు ఎదుటోళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఏంటి మీకు అర్థమైపోతుంది. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరి కంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఇన్ని పనులు చేసినా ఆయనకు జ్ఞానము విడిచిపోయిందా? నిజంగా చెప్పాలంటే ఆయన చెడిపోయాడు, చెడ్డ పనులే చేశాడు, అయినా జ్ఞానము విడిచిపోలేదు అని ఉంది. ఎందుకంటే దేవుడు ఒక్కసారి జ్ఞానం ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడం జరగదు. దాన్ని ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటావా లేదా అనేది నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంది. చూడండి, మీ అందరికీ చెప్తాను, సాతానుగాడు మోసగాడు. ఎంతమంది ఓటేస్తారు? సాతాను మోసగాడు, నేను ఇచ్చిన టైటిల్. ఎంతమంది ఓటేస్తారు? చేతులు పైకెత్తండి. లేదు లేదు, చాలా రాంగ్ అండి, మీరే మోసగాడు. సాతాను అసలు ఎవరిని మోసపుచ్చదు, మీకు తెలుసు తెలియదు. సాతాను ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తాడు, వాడి డ్యూటీ అది. ఇది తిను తినమ్మా, ఇది వేరు. అది మోసం చేసి తినిపించడం. తిను కల్పిత కథలు చెప్పినప్పుడు నువ్వెందుకు వినాలి? నువ్వెందుకు చేయాలి? మందు ఎలాగ ఉంటుందో, టేస్ట్ ఉంటుందని చూడాలనుకున్నాడు. ఆఖరికి మందు ఏం చేసిందండి? ఆయనకి ముంపుని తీసుకొచ్చింది. అందుకే అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, పాపంలో పడిపోయి దేవుడా విడిపించు అనే దానికన్నా పాపంలో పడకుండా ఉండువాడే జ్ఞానవంతుడు. చప్పుడు కూడా దేని పడుతుంది. అర్థమైందా మీకు? ఈయన టేస్ట్ చూడాలనుకున్నాడు, చచ్చిపోయే వరకు మందు మానాడా? ఒక్కసారి టేస్ట్ చూస్తే సరదాగా కదా అని మొదలు పెడతారు. ఎవరైనా అండి, తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా ఎవడైనా సరదాగా టైంపాస్ అని మొదలెడతాడు, ఆ బలహీనతలోని పడిపోతాడు. చూడండి, ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన అన్ని విషయాల్లో కూడా ఘనుడయ్యాడు, కానీ జ్ఞానం మాత్రం ఆయన విడిచిపోలేదు. అంటే ఆయన ఏమి జ్ఞానం లేక ఇవన్నీ ఏం చేయలేదు, అదుపు తప్పి చేసేసాడు. నెక్స్ట్ 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. నేను చాలా సినిమా పాటలు వినేవాడిని, పాడేవాడిని నేను చదువుకునే రోజుల్లో. దాంట్లో ఫలితార్థం ఉంటుంది ఏంటంటే, ఈ యవ్వనం చిన్నది, ఎంజాయ్ చేసారా అని ఉంటుంది పాటలన్నీ. అవునా కదా? సినిమా పాటలన్నీ ఏముంటాయి? లోకమేమో చెడిపోమని చెప్తుంది. ఆ పాటలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు కాకపోతే నువ్వు ఎప్పుడు చేస్తావురా, ఈ ఎంజాయ్ ఇప్పుడే చేయాలి, నువ్వు యవ్వన కాలంలో చేయాలని చెప్తుంది. అయితే ఈయనేమంటాడంటే, నా యవ్వన కాలంలో నాకు ఏదైతే అనిపించిందో నేను అన్నీ అనుభవించాను, దానివల్ల తెలిసిన ఫలితార్థం ఏంటంటే అని మొదలెట్టాడు. 10వ చదువమ్మా. నెక్స్ట్. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడాను. చూసారా, అన్నీ ఎంజాయ్ చేసేసాను, దాంట్లో నాకు ఎక్కడ సంతోషమో కనపడలేదు, ఏదో అనవసరంగా గాలికి ప్రయాసపడినట్టు అనిపించింది నాకు అని ఒక్క మొక్కలు కొట్టి పడేశాడు. ఎంతమంది? 3000 మంది ఉపపత్తులను ఉంచుకున్న తర్వాత, బాగా అన్ని బ్రాండ్లు తాగేసిన తర్వాత, ఆయన లాస్ట్ను అన్ని టేస్ట్ చూశాను, ఏమీ లేదు, ఇదంతా వ్యర్థం అని కంక్లూజన్ ఇచ్చేశాడు. మరి మీరందరూ మీ బిడ్డల్ని ఏమడుగుతారు? తల మీద చేపెట్టి ఏమని అడుగుతారు? చెప్పండి గట్టిగా. మీరు అడిగేదే నేను అడుగుతున్నాను. మీ బిడ్డలకి ఎలాంటి జ్ఞానం అడుగుతారు? సొలొమోనుకు 2 జ్ఞానాలు ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఒకటి ప్రయోగాత్మకంగా చేసిన జ్ఞానము, 2 ప్రయోగాత్మక తర్వాత వచ్చిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం దయచేసి ప్రభు అని అడగండి. హల్లెలూయా. అంటే ఎంతమంది తాగుబోతోళ్ళు ఉన్నా మధ్యలో నేను కూర్చుని ఏ రోజున మందు తాగలేదు కదా, అలాంటి ఆశా నిగ్రహము కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఒకడు ఉన్నారు భూమి మీదకి వచ్చాడు. ఆయన యోహాను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరు? ఆయన జ్ఞానం మీ బిడ్డలకు అనుగ్రహించబడును కాక. అవునా కదా? మీరు ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి, అసలు మా వాడు చదువుతలేదండి, మా వాడు అసలు మాట వినట్లేదండి, అది ఇది అని అన్నారు అనుకోండి, సినిమాలు చూస్తాడండి అంటారు కొంతమంది వచ్చి. నేను అవునా వెళ్ళరా పక్కన, రే కొంచెం జాగ్రత్తగా చూడు, మంచి సినిమాలు చూడు, చెడ్డ చూడుకుంటాను. ఎందుకంటే ఒకప్పుడు నేను పాపిస్తోండి. పాయింట్ అర్థమైందా?
మానే, సాధ్యమైనంత వరకు మానే. అమ్మ నాన్నలకి అబద్ధాలు చెప్పి వెళ్ళకు, అబద్ధాలు చెప్పి వెళ్ళకు. ఏదైనా నీతిగా యథార్థంగా బతుకు. మా పిల్లలు కూడా ఒకటి చెప్తా, యాక్షన్ చేయకండి. నా దగ్గర ఒకటి చెప్పి మీరు ఇంకోటి చేయొద్దు. ఒకవేళ దొరికిందనుకో నమ్మకం పోతుంది. మనం అందరం ఏంటంటే యాక్షన్ చేసే బ్యాచ్ ఎక్కువ. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడేమో ఒక రకమైన ప్రార్థన చేద్దాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ లైఫ్ ఉంటుంది. అవునా కదా? ఇక్కడ ఎవరైనా పాటలు పాడుతున్నారో చెప్పండి? డబ్బింగ్ సినిమాలు పెదాలు కలిసినట్టు ఉన్నాయి, ఎవరు పాడతలే. అది ఇంటికి వెళ్ళిన తర్వాత మీ స్వరాలు అలాగ ఉంటాయా? ఎలా ఉంటాయి? పిల్లల్ని ఎలా అరుతారు, ఎలాంటి కేకలేస్తారు? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుని సన్నిధిలో ఆర్భాటముతో కేకలు వేయడి. చప్పుడు కూడా దేవుని వైపడతాం. హల్లెలూయా. నిజంగా ఉండాలి, మనం నిజంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మనం ఎంత నిజమో అది దేవునికి కనపడేలా ఉండాలి. అబద్ధాలు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి ఇష్టమైనవి కాదు. అందుకే నేను చాలా ఓపెన్గా చెప్తున్నా, వీటన్నిటి గురించి ఆయన ప్రయాసపడితే గాలికి ప్రయాసపడినట్టు ఉందంట. సూర్యుని కింద లాభకరమైన దాన్ని ఒకటి కూడా లేదు. అమ్మాయిలతో తిరగడం లాభకరమైనది కాదు, తాగుడు లాభకరమైనది కాదు, ఆస్తులు సంపాదించుకోవడం లాభకరమైనది కాదు. ఇంకా దాని తర్వాత కంటిన్యూషన్ చేస్తే ఇవన్నీ నేను సంపాదించుకున్న తర్వాత దీంట్లో నాకు ఏమీ సంతోషం లేదు. మరి ఏం సంతోషం ఉంది? ఇదే అధ్యాయం 2వ అధ్యాయము 24, 26 వచనాలు ఉంటుంది. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలు కారణమైనదేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా. ఇగో మీరు అందరికీ మాట చెప్తా, జ్ఞానం అంటే ఇదేనండి. ఎంతమందికి షుగర్ లేదు చేతుల పైకి ఎత్తండి. షుగర్ లేనోళ్ళు, మిగతా వాళ్ళందరూ డయాబెటిక్ అనమాట. మనకి శుభ్రంగా తినేయండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, అది ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు. అప్పుడు ఏమంటే డాక్టరు, నువ్వు ఎందుకు తింటున్నావు? తినొద్దు అంటాడు. యూట్యూబ్లో చూసుకుని ఏం తినాలని రీసెర్చ్ చేస్తే పక్షులు తిని, పశువులు తిని, ఆకులు, అలములు ఇవే తినమంటారు. రీసెర్చ్ చేస్తే మనకు తెలిసిన ఫలితార్థం ఏంటంటే ఏమి తినొద్దు. అప్పుడు అనిపిస్తుంది, చిచ్చి నా జీవితం తగలయ్యా, నేనేమి తినలేదు నా వయసులో ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఇది జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించడం దేవుని కృప వలన జరిగిందిరా బాబు, నువ్వు అనుభవించు. అవునా? మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చెక్ చేస్తారు? బీపీ చెక్ చేస్తారు. ఆగదు, నీకు తెలుసా? ఏమంటావు? బీపీ ఇలా గుచ్చుతుంటే ఎంత ఉంది అడుగుతారా లేదా? అమ్మా నీకేం లేదమ్మా అమ్మయ్య. ఎందుకు? బీపీ ఉందంటే వెంటనే చప్పిడి కూరలు తినాలి, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటావు నువ్వు. జీవితం అనేది చాలా చిన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. సంతోషంగా బతకండి, మీరు కష్టపడండి, పిల్లలతో ఉండండి, సంతోషంగా ఉండండి. సంతోషం మించింది ఏమీ లేదండి. కొంతమంది అంటారు, ఎప్పుడు అసలు దేవుడిని విడిచిపెట్టకూడదండి. దేవుడిని విడిచిపెట్టకుండా ఉండడం అంటే సంతోషంగా బతకడమే. అప్పుడు దేవునితో సహవాసము, దేవునితో సన్నిధి గడపడం అంటే ఏంటంటే దేవుడు ఉన్న చోట సంతోషం ఉంటుంది అంతే. అంతేగాని భక్తిని ఏం చేసేదారంటే భారంగా చేసి పడేశారు అంతే. భక్తి అనేది కొంత అయ్యి బాబు మందిరానికి వెళ్తాను, నేను రాను, ఎందుకంటే ఆయన పట్టుకుంటూ వదలడం 3-4 గంటలు చెప్తాడు. ఆఖరికి 3-4 గంటలు అంటే నీకేం మారు మనసు వచ్చేస్తుందా? ఒక్క మాట మారు మనసును కలగజేస్తుంది. దేవుడు నేను పట్టుకోవాలంటే ఒక్క మాట. నేను ఒక్క మాట మాట్లాడి చాలామందిని దేవుళ్ళకి నడిపించిన సంగతి వితౌట్ బైబిల్ పదం కూడా వాడకుండా ప్రభువే అయిన యేసుక్రీస్తే నా ప్రభు అయిన రక్షకుడు అని ఒప్పుకునేలాగా సుమారు నేను ఒక 20 మందిని నడిపించాను. వితౌట్ బైబిల్, అంటే వితౌట్ బైబిల్ రెఫరెన్స్ లేకుండా, బైబిల్ పదం కూడా వాడకుండా యేసు నా దేవుడు అని ఒప్పించిన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతూ, దేవునితో గడపడం, సంతోషంగా గడపండి. ఇంతకు మించింది ఇంకొకటి లేదు. ఇప్పుడున్న జీవితం రేపు ఉండదు. ఇది ఒకటి గమనించండి. సంతోషంగా భార్యతోనూ బిడ్డలతోనూ సంపాదించండి, కష్టపడండి. కష్టపడి పని చేయకూడదు, అధికారం అవుతాడు. నీకు అధికారం వచ్చింది, ఒకప్పుడు నీ బతుకు ఎలా ఉండేది ఒకసారి ఆలోచించు. విలేజ్లో ఉండేది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మైగ్రేట్ అయిన వాళ్ళే. ఒకప్పుడు నీ బతుకు ఎలా ఉండేది, ఇప్పుడు నీకు ఇచ్చాడు, సంతోషంగా ఉండు. దాంట్లో కూడా అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అదే తిండి అలా ఉండకూడదు. నీ ఆశీర్వాదం పెరిగే కొలది నీ మెనూ కూడా మారాలి. చప్పుడు కొడితే ఏం పడతాం. అలాగే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ జ్ఞాని అయిన సొలొమోను 12వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అంటాడు. చదువుదాం. 13వ వచనం చూద్దాం.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చూడండి, జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. ఏంటండి జ్ఞానం అంటే ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. దేవుడు చెప్పిన మాటలు వినడమే జ్ఞానం. అంతకు మించి జ్ఞానం ఏం లేదు. జ్ఞానం అంటే ఎక్కడెక్కడో ఉంటుంది, కొండల్లో ఉంటుంది, కోనల్లో ఉంటుంది, తవ్వి తీసుకోవాలి కాదు. జ్ఞానం అంటే దేవుని మాటలు వినడమే. దేవుని మాటలు విన్నవాడిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దట్స్ ఆల్, అంతే. ఆఖరికి జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నీ తిరిగి ఆఖరికి ఆయన మనసు ఆయనలో లేక ఆ చెడు అలవాట్లకు అలవాటు అయిపోవడం వల్ల మొదటి రాజులు 11వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు ఆయన ప్రత్యక్షమై, నాయనా నా కుమారుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాను, నువ్వు ఎందుకు తప్పిపోయావు, రా నా వైపుకి రా అంటే, తండ్రి నేను రాలేకపోతున్నాను, ఐఎమ్ సారీ తండ్రి అని చెప్పేసి రాలేకపోయాడు. బలహీనతల్లోకి పడిపోతే ఏమవుతుందంటే నువ్వు ఎప్పటికీ కూడా దేవుడి దగ్గరికి రాలేవండి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, అది ఊబి అని తెలిసిన తర్వాత దాంట్లో దిగొద్దు. ఒకవేళ దిగితే దాంట్లో నుంచి కాపాడబడడం అనేది చాలా ఇంచుమించు దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. పాపంలోనికి వెళ్లకుండా ఉండడం బెటరే, కానీ పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత దానిలోని బయటికి రావడం అనేది దాదాపు అసాధ్యం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క పాయింట్ గమనిస్తే మీరు జ్ఞానవంతులు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మీరు నడుచుకుంటే అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. అయితే కొన్ని మాటలు నేను మీకు చెప్పి ముగిస్తాను, బాగా వినండి. దేవుడు చెప్పిన కొన్ని మాటలు. యెషయా గ్రంథము 40 అధ్యాయం 28 నుండి 31 వచనాల్లో ఇలా ఉంటుంది. ఆయన జ్ఞానమును శోధించుట మనకు అసాధ్యము అని ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అవసరం లేదు. ఈ యెషయా గ్రంథములో 40వ అధ్యాయం 28 నుండి 31 వచనంలో ఆయన జ్ఞానమును శోధించడం మనకు అసలే అసాధ్యము, మనము చేయలేము. ఎవరైనా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటే నీ జీవితం సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోయినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమని ప్రశ్నిస్తూ ఉంటారంటే, దేవుడు అన్యాయం చేశాడు, తీరని లోటు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తూ ఉంటారు. మరణం అనేది సహజం అందరికీ, అది నీకైనా నాకైనా ఎవరికైనా. మరణాన్ని గురించి ఎవరో ఎప్పుడు ప్రశ్నలు వేయకండి, చెప్తున్నాను మీ అందరికి బాగా వినండి. కొందరు మరణం గురించి దేవుని మీద కోపపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువగా భక్తి పరులు ఉంటారండి. వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తారు, అది అవ్వకపోతే ఇంకా దేవుని వదిలేస్తారు. నేను చాలామంది సందర్భం కాదు కాబట్టి ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. మరణం గురించి క్వశ్చన్ చేసే అధికారం లేదు. దేవుడు పుట్టించే దేవుడే, తీసుకునేది కూడా దేవుడే. బిడ్డల్ని ఇచ్చేది దేవుడే, తీసుకునేది కూడా దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలికారు వారు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడు అన్యాయం చేశాడు, ఎవరు చెప్పారు నీకు? దేవుడు అన్యాయం వస్తాడా? అన్యాయం చేయవాడైతే దేవుడు ఎందుకు అవుతాడో? అన్యాయాలు చేసేది దెయ్యాలు, దేవుడు కాదు. దేవుడు ఇప్పుడు న్యాయవంతుడే. చప్పుడు కొడితే ఏమైనా పడదాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. ఈ మాటలు ఎంత గొప్ప జ్ఞానం ఉందో నేను చెప్పి ముగిస్తాను. ఓకే. ఆయన ఒకసారి దేవదారు మ్రాణులతో కట్టబడిన ప్యాలెస్లో పండుకుని కాలు మీద కాలు వేసుకుని పైకి చూస్తున్నప్పుడు టక్కన ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. నేనేమో గొర్రెల మందలో గొర్రెలు కాచుకునేటోడిని, దేవుడు నన్ను ఎలా మంచి ప్యాలెస్లో పెట్టేశాడని అనుకుని వెంటనే, అరే నా దేవుని మందసం గుడారంలో ఉంది, నేనైతే ఇక్కడ ఉన్నానని టక్కన మంచం దిగేశాడు. దేవా, నన్నేమో ఇక్కడ పెట్టి నీ మందసం మేము అక్కడ పెట్టాం, నాకేం నచ్చలేదు నాయన.
అని నాతాను ప్రవక్తని పిలిచాడు. నాతాను ప్రవక్త, ఇలా అనిపించింది, నాకు మనశ్శాంతి లేదు, నేను ఆ మంచం మీద పడుకోలేకపోతున్నాను, దేవుడు నన్ను మంచి స్థానం ఇచ్చాడు, బట్ నా దేవుని మందసం గుడారాల్లో ఉండటం నాకు నచ్చలేదు అన్నాడు. వెంటనే సరే అయ్యా నేను ప్రార్థన చేస్తాను ఆగా అని చెప్పి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని నాతాను ప్రవక్త పడుకుంటే నిద్రపోతే ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనంలో దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడమని చెప్పాడు. నువ్వు ఆలోచించిన ఆలోచనను బట్టి నీకు ఒక ప్రత్యేకమైన దీవెన నేను ఇస్తున్నాను. అంటే ఎవరి గురించి ఆలోచించుకుంటారు? వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. బట్ నువ్వైతే నా గురించి ఆలోచించావు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈరోజు నువ్వు ఇచ్చిన ఆలోచన బట్టి నీ రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాను. మామూలు బ్లెస్సింగ్ కాదు, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తున్నా. ఆ రాజ్యం ఎలాంటిదంటే, ప్రపంచాలు కూలిపోయినా యోధా రాజ్యం కంపల్సరీ ఉంటుంది. దానికి ఒక రాజు ఉంటాడు. తప్పక నీ కుమారులో ఒకడు, కుమారులు తప్పకుండా ఒక రాజ్యం ఉంటుంది. దావీదు రాజ్యము స్థిరపరచబడుతుంది అని చెప్పి యేసుక్రీస్తు పుట్టుకతో సహా అన్నీ కూడా వివరించుకుంటూ వచ్చేసాడు. ఆ మాట విన్న తర్వాత అప్పటి వరకు ఎవ్వరం కూడా దేవుడు నా తండ్రి అని పిలవనివ్వలేదు. ఎవ్వరు కూడా నా తండ్రి అని పిలిచే ధైర్యం కూడా ఎవరు చేయలేదు. ఈరోజు నువ్వు నా మందసం గురించి ఆలోచించవు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నా తండ్రి అని పిలిచే ధన్యత నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ మాట హాల్లో అన్నప్పుడండి, నేను బైబిల్ చదువుతాను కానీ బైబిల్లో లీనమైపోతాను. నా కళ్ళకు నేను బైబిల్ చదివినప్పుడు నాకు దేవుడిచ్చిన కృపా వరం ఏంటి తెలుసా? ఆ సిచ్యువేషన్ నేను చూస్తాను, ఒక దర్శనంలో చూస్తాను. అందుకే నేను మీకు అంత పగడ్బందీగా పోసకొచ్చినట్టు ఎందుకు చెప్తానంటే, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తానంటే, ఆ బైబిల్ చదివినప్పుడు ఆ నాతాను దావీదు మాట్లాడుకుంటుంటే ఆ యొక్క హాల్ నాకు కనపడుతుంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు నాకు కనపడుతుంది. వాళ్ళు చేసిన వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నాకు తెలిసిపోతాయి. వెంటనే ఆ మాట అనగానే దావీదు కాసేపు ఇలా పట్టేసుకుని, తల పట్టేసుకుని ఇలాగ లోపలికి ఇంట్లోకి వచ్చేసాడు. దావీదు రాజు అయినటువంటి దావీదు తల పట్టుకుని ఎక్కడికి వచ్చేసాడండి? ఇంట్లోకి వచ్చేసాడు. తల పట్టుకుని వచ్చేసాడు. ఎందుకు తల పట్టుకున్నాడంటే ఆయనకి పిచ్చి పట్టేస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇలా రామ్మా అని పిలిచాను. ఇదిగో నీకు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నాను, తీసుకో అన్నాను. ఎలా ఉంటుంది? ఇప్పుడే ఎవరో మా సునీత అమ్మ ఉంది, నేను ఇచ్చి ఇదిగో అమ్మ 3 బెడ్రూమ్ ఫ్లాట్. షాక్ అయిపోతుంది కాసేపు. అన్నా నీకేరా, తీసుకో అన్నాక ఏం మాట్లాడలేదు, వెళ్ళింది. మళ్ళీ వెళ్ళారు ఇగో బయట నీకు ఒక కారు కొన్నాను, తీసుకో అన్నా. సరే ఇల్లు కొన్నావు, ఇవన్నీ నీ డబ్బులు లేవు, ఇందులో ఒక 20 లక్షలు ఉన్నావు, తీసుకో. ఏమైపోతుంది? ఉబ్బి తబ్బిబ్బైపోవడం. వెంటనే ఇంకా కళ్ళంటే నీళ్ళు ఆగవు. వెంటనే ఏమంటుంది ఆమె? అన్నా ఇన్ని గిఫ్ట్లు ఇవ్వడానికి ఏముందన్న నాలో, ఏ మంచితనం చూసావన్న నాలో అని అంటారా లేదా? యాజ్ ఇట్ ఈజ్గా దావీదు మహారాజు అదే చదువు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, గొర్రెలు కాసుకునే నన్ను, అందుకే గొర్రెల కాసేటివాడు అని గొర్రెల మేపే దావీదు ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు చూడు. నేను అందుకే ఆ పాట పాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాటివాడు, ఎంతటివాడు దేవుడు ఆశీర్వదించేశాడు ఆయన. ఏం నిద్ర పడుతుందండి? మీరు ఆలోచిస్తారా దేవుడి గురించి? చెప్పండి. దావీదు మహారాజులాగా ఆశీర్వదించు. మీరు అందరూ చెప్పేస్తారు ఏంటంటే, కూటికి లేనివాడిని, గొర్రెలు కాసుకునేవాడిని దావీదు మహారాజుగా చేశాడంటే ఊరికనే చేయలే. దావీదు ఆలోచన వేరు. మంచం దిగేశాడు అంతే. దేవదారు మానాలతో కట్టబడిన ఈ యొక్క విలాసవంతమైన భవనంలో ఈ యొక్క పరుపులో నేను నిద్రపోతున్నాను. నా యొక్క దేవుని మందసం ఎక్కడ ఉంది? ఊరికినే శతాధిపతి గురించి యేసుక్రీస్తుల వారు రాయించలేదు. అందరూ గుడారాల్లో ఎవరికాళ్ళు యూదులు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. వాడు కడతాడు, వీడు కడతాడు, వీడు కడతాడు, వాడు కడతాడు అని మందిరం గురించి ఆలోచించుకుని వదిలేశారు అందరూ. కానీ అలా దారంట పోతున్న వాళ్ళు ప్రార్థన చేసి, అయ్యో వీళ్ళందరికీ ఒక మందిరం కడితే బాగుండునని శతాధిపతి ఆలోచించాడు. కాబట్టి శతాధిపతి చరిత్రలో రాయబడి ఉంది. ఈరోజు నిజంగా చెప్తున్నాను, మన క్రైస్తవులు కానీ ప్రపంచం ఎలా ఉందంటే,
ఫేక్ని నమ్ముతున్నారు, అబద్ధాన్ని నమ్ముతున్నారు, నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఈరోజు నా బాధ అది. మీరు దీవించబడాలి. మీరు దీవించబడాలంటే ప్రార్థన చేస్తే కాదు, మీ మనస్సును దేవుడికి సమర్పించాలి. మీ మనసారా దేవునికి సమర్పించేటువంటి హృదయం కావాలి. దేవునికండి మంచి హృదయం కలిగిన వాడిని 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ ఆకాశ తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు మీ మీద కొమ్మరిస్తాడంతే. మిమ్మల్ని పరీక్షించడానికి ఆయన ఒక అవకాశం ఇస్తాడు, ఒక ఆపర్చునిటీ ఇస్తాడు, ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు మీ అందరికీ అవకాశం ఇస్తున్నాడు. బట్ మీకు అర్థం కావట్లేదు. దేవుడు నన్ను పరీక్షించాడు. ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాను. ఆ పరీక్షలో నాకు ఉన్నా లేకపోయినా నా శత్రువులు కూడా నేను భోజనం పెడతాను. ఇప్పటికీ కూడా నన్ను శత్రువులుగా భావించిన వారిని, నన్ను అవమానం పాలు చేసిన వారిని, వాళ్ళ కష్టాల్లో ఉంటే నేను ఇప్పటికీ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నాలో ఉంది కాబట్టి నా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంలోకి నడిపిస్తాడు. ఈరోజు మీ అందరికీ నేను ఏది పాటిస్తానో అదే బోధిస్తానండి. మీరు ఈ బోధ వింటే మీరు జ్ఞానవంతులు అవుతారు, ఆశీర్వదించబడతారు. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు వినడమే జ్ఞానం. ఏదేదో సంపాదించుకుందాం, ఏదేదో చేద్దాం అనుకోవడం తప్పు కాదు. మీరు అడగండి, దేవుడా చెప్పండి నాతోనండి, దేవుడా నన్ను ఆశీర్వదించు, నన్ను సంతోషపరచు, నాకు ఆనందాన్ని, నీ పరలోక రాజ్యాన్ని. అన్నీ ఉండాలా. స్వార్థంతో పాటు పరలోక రాజ్యం వెళ్ళాలని స్వార్థం కూడా మీకు ఉండాలా. ఈ లోకంలో జీవించబడాలని స్వార్థం ఉండాలి, పరలోక రాజ్యం వెళ్ళాలని ఉండాలా. ఈరోజు ఏయో ఫీలింగ్స్ పెట్టుకుని మీరు మీ మనసులో ఓడి పెట్టుకుని ఇవన్నీ ఎవడిస్తాడు, ఎవడు తింటాడు అనుకుంటే దేవుడు మీకు ఎలా ఇస్తాడు? ఈయన దేవుడు అండి. నేను చెప్తాను అది ఈయన నరుడు కాదు అని చెప్పినప్పుడు ఆ సంఘటన చెప్తాను. ఆయన దేవుడు. ఆయన మీకు అర్థం కాలేదు అంతే. ఆయన మీకు అర్థమైతే మీ జీవితాలు ఎలా ఉండవు. మన జీవితాలు ఎలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన మనకు అర్థం కాలేదు కాబట్టి. ఈరోజు మీరందరూ అనంత జ్ఞాని యొక్క దేవుని తెలుసుకున్నారు.